ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే లేడీస్‌కే సూట్ అవుతుందా? జెంట్స్‌కి కూడా సూట్ అవుతుందా? ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒకప్పుడు ఓన్లీ వుమెన్స్ కానీ పరిమితం ఎక్కువగా. ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ బట్టి లేదు అని అంటే మెన్స్ కూడా అంతే ఫ్యాషనబుల్‌గా ఉండాలని అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మన దగ్గర వచ్చే అడ్మిషన్స్ కూడా గర్ల్స్ కంటే బాయ్స్ అడ్మిషన్స్ ఎక్కువుంటాయి మన దగ్గర. వావ్! అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ లాగా సో లేడీస్‌కి సంబంధించి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. వేరేస్ ఇక్కడ మాత్రం లెవెల్ ఈవెన్‌గా ఉంది. ఈవెన్‌గా గర్ల్స్ అండ్ ఉంది. బాయ్స్ అందరూ కూడా యెస్. జాయిన్ యెస్. అవుతూ ఉన్నారు. యెస్. ఓకే. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందా? లేదంటే కంపల్సరీ 10థ్ ఆర్ డిగ్రీ ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుందా? మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే 10థ్ అండి. హ్మ్. మినిమమ్ 10థ్ పాస్ అయ్యుంటే వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ 1 ఇయర్ కోర్స్‌కి ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే. దానికంటే ముఖ్యం ఏంటి అనంటే మనకు అంటే స్టడీస్ ఇలానే ఉండాలి. స్టడీస్‌లో టాపర్ అయిన వాళ్ళే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అలా ఏం లేదు. హ్మ్. జస్ట్ వాళ్ళకు ఫ్యాషన్స్ పట్ల కొంచెం అవగాహన ఇంట్రెస్ట్. ఉండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు. వాళ్ళని మనము తరువుగా షార్ప్ చేసేస్తాము. ఓకే. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ ఏం లేదండి.